అవుతారంటే ఫస్ట్ కవిత గారు బయటకు పోయారు. నెక్స్ట్ ఎవరో మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. మనతో పాటు తెలంగాణ జాగృతి నుంచి తిరుపతి రావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కవితకు అత్యంత సన్నిహితులు ఆయన. సో జాగృతి వైపు నుంచి ఎట్లా ఉంది మూమెంట్ చూద్దాం. తిరుపతి రావు గారు ఏంటి కొత్త రాజకీయ పార్టీ పెడతారా జాగృతి, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉంటారా కవిత? అంటే ఇప్పుడు మనం ఇప్పుడే అది చెప్పలేము సార్ వాస్తవానికి. ఓకే, ఇప్పుడే చెప్పలేరు అంటే అంటే దాన్ని బట్టి కేసీఆర్ రెస్పాన్స్ బట్టి ఉంటుందా? అంటే ఇక అట్లనే ఉంటది కదా సార్ ఎట్లయినా కానీ. ఎందుకు ఎందుకు హర్ట్ అయ్యారు అనిపిస్తుంది కవిత? అంటే హర్ట్ అనేది ఏం లేదు సార్ వాస్తవానికి. మీడియాలో వస్తున్నటువంటి ఇదంతా కథనాలేదు సార్ వాస్తవానికి. అట్లా అనేది ఏం లేదు. అంటే మీరు ఆ లేఖ చూసింది కదా సార్, అందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ కూడా చాలా అంశాలు చెప్పిండ్రు, నెగిటివ్స్ ఉండేటువంటి అంశాలు కూడా చెప్పిండ్రు. దాని తర్వాత వచ్చినటువంటి కథనాలు వేశారు ఇవన్నీ. ఓకే, అంటే పాజిటివ్ తో పాటు నెగటివ్స్ కూడా చాలా చెప్పారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో కూడా మాట్లాడారు కదా. అదే అవును, అంటే పార్టీలో ఈ పరిస్థితి ఉన్నది, నేను ఉన్న విషయమే చెప్పాను, పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను. కేసీఆర్ గారు దేవుడు, కాకపోతే వారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. ఎవరు దయ్యాలు? ఎవరు అనేది ఆయన ఏం చెప్తాడు అట్లా కాదు. జాగృతి ఏ విధంగా భావిస్తుంది? ఎందుకంటే జాగృతి కవిత సొంత ఆర్గనైజేషన్ కదా. ఇప్పుడు కాదు, నాకు గుర్తుంది 2007-2008 ఆ సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ లో కూడా అవార్డు తీసుకున్నారు. 2007 రాష్ట్రపతి భవన్ లో అవార్డు తీసుకున్నారు. నేను కలిసినప్పుడు అది గుర్తు చేసి మీ దగ్గర విజువల్ ఉందా అని అడిగారు. అప్పుడు నేను వేరే ఛానల్ ఉన్నాయా, నా దగ్గర లేదు, ఆ ఛానల్ అడిగి తీసుకోండి అని నేను చెప్పాను. సో బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ జాగృతి నేతలతో అనుబంధం ఉంది. 18 సంవత్సరాలుగా 2007లో రాష్ట్రపతి భవన్ లో అప్పుడు ప్రతిభా పార్టీలో ఉండే రాష్ట్రపతి, ఆమె ఉండగా అవార్డు కూడా తీసుకున్నారు. సో అట్లా చాలా మందితో సంబంధం ఉంది కదా, అట్లా అంటారా? అదే అంటే ఇప్పుడు సార్ కవిత గారు అంటే పార్టీ పక్కన పెడితే 2006లో వారి తండ్రి ఇక్కడ రాజీనామా చేసిన సందర్భంలో వారు ఇక్కడికి వచ్చింది సార్. ఏది కరీంనగర్లో ప్రచారానికి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను స్థాపించిన తర్వాత కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మామూలుగా అంటే తెలంగాణ సారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి దిలివెంతు విగ్రహం కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేను సభాధ్యక్షునే కరీంనగర్ లో వారు పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణకు సంబంధించిన భావలో బాగా అనేక కార్యక్రమాలు వారు చేసి ఉన్నారు. సమ్మక్క సారక్క అనేటువంటి పాఠ్యాంశం ఒకనాడు లేకుండే, బతుకమ్మ గురించి ఎక్కడ కూడా పుస్తకాల్లో లేకుండే. అట్లా అనేకమైనటువంటి పండుగలు, పబ్బాలు, మన చరిత్ర, సంస్కృతి. పోతన ఎక్కడి వాడు అంటే వరంగల్ కడప చెందినటువంటి అని చెప్పేసి క్లైమ్ చేసిన సందర్భాలు టీవీ ఛానల్లో అనేక చర్చలు వచ్చాయి. తర్వాత మన ఏది శాతవాహనుల తొలి రాజధాని ఎక్కడ, మనమంతా చిన్నతనంలో పుస్తకాలలో కోటి లింగాల చదువుకోలేదు. ఏదో గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఒక ప్రాంతం గురించి చదువుకునేటువంటి వాళ్ళు. కవిత గారు తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత వారు నేర్చుకుంటున్నటువంటి కృషి మూలంగా ఇవన్నీ మార్పులు వచ్చింది. అంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి వారు డిమాండ్ చేసి 48 అవర్స్ ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అట్లా వారు సాధించినటువంటి ఒక బుక్ అయిపోతుంది. ఇవాళ తురవడ ప్రతాప్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు. అంటే వారు గోల్కొండ కౌల అని చెప్పేసి చేస్తే ఇవాళ గారే గోల్కొండ కౌల అనేటువంటి గ్రంథాన్ని ప్రస్తుతం చేసింది సార్. ఆ పుస్తకాన్ని నేనే నా ఆధ్వర్యంలో రివ్యూస్ కూడా పెట్టి. సరే, అదంతా తెలుసు. బట్ ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందని ఇన్నేళ్లలో రియాక్ట్ గా ఉంది కవిత. ఆ విధంగా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎయిర్పోర్ట్ లో ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయట దేవుడు దయ్యాలు అనే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటారా? అంటే యాక్చువల్ గా ఇప్పుడు మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేసింది సార్ సడన్గా, మీరు తరపు మనిషి కదా, మా టీవీ ఛానల్ వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు అడిగిందని చెప్పండి అని అంటూ. నాకు తెలిసింది ఏంటంటే కవిత ప్రస్థానం చూసి అద్భుతంగా నేను చెప్పగలను. ఇక రాజకీయాలు అనేటువంటి అన్ని నాకైతే మీకే మీడియా
రాజకీయాలు. మొన్న సింగరేణి మీటింగ్ లో ఓన్లీ సింగరేణి వాళ్ళే పాల్గొన్నారు, మిగతా వాళ్ళు పాల్గొనలేదా? లేదు సార్, మిగతా వాళ్ళు పాల్గొనలేదు సార్, ఓన్లీ సింగరే. అంటే ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా రాజకీయ పార్టీ పెడితే మీరు జాగృతి తరపున అందరూ కూడా వెళ్తారా అటువైపు? నేనైతే వెళ్తాను సార్, మిగతా వాళ్ళు వెళ్తారా వెళ్ళారో నాకు సంబంధం లేదు. నేనైతే 100% నా ఉద్యోగానికి రాజీనామా చేసి పోతాను సార్. అచ్చా, ఉద్యోగం రాజీనామా చేసి వారు వెళ్తారు. వెళ్తా నేను. కవితక్క తోటే మీ ప్రయాణం 100% సార్. అదే, అందులో వేరే తేడా ఏం లేదు. అంటే ఇప్పుడు మొన్న బీసీ 42% మూవ్మెంట్ అయినా లేకపోతే ఇంకా ఏ ఉద్యమం తీసుకున్నా మీరు ఏ ఉద్యమం తీసుకున్నా, నాకు పదవి వచ్చినా రాకపోయినా, ఏం లేకపోయినా, ఎలాంటి లేకపోయినా, నా కవిత గారి నాయకత్వంలో వారు పార్టీ పెట్టింది అనుకోండి, వెంటనే రాజీనామా చేసి వారి కండవ కప్పుకుంటాను. లేదు కాంగ్రెస్ లో జాయిన్ అయింది అనుకోండి, నేను వెంటనే కాంగ్రెస్ లో చేస్తా. వారు బీజేపీ జాయిన్ అయిన నేను వెంటనే బీజేపీ చేస్తా. లేదు వారికి ప్రెసిడెంట్ కనుక బీఆర్ఎస్ లో కనుక చేసి కూడా అనుకుంటే ఓకే అంతే. ఎందుకంత అంటే అంత ఫిర్మ్ గా అంత గట్టిగా అంత అభిమానం? నేను చాలా మంది నాయకులను చూసినా, నేను వారిని చాలా దగ్గర నుంచి చూసినా, వాళ్ళు చాలా కష్టపడతారు నిరంతరం కూడా. అంటే ఒక క్షణం కూడా ఖాళీగా ఉండేటువంటి మనిషి కాదు. రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఆరాధన కూడా వారి తప్ప ఎప్పుడు ఉండదు. వారు నిరంతరంగా పనిచేయాలి అనే తపన కలిగినటువంటి వారు. సమాజం చాలా పనిచేసిండ్రు, చాలా మందికి సహాయకార్యాలు చేసిండ్రు. తర్వాత అందులో మహిళగా అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు వల్ల కూడా ఇవాళ మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి ఈ ప్రజా బాహుల్యంలో చాలా వెళ్తున్నారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో కూడా రకరకాల ఎంతమంది ఏమన్నారంటే వారు భయపడకుండా వెళ్తున్నారు. కనుక వారి ఇంత నిలబడాలి, అది నా ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మీతో మీరు చెప్పారు కవిత ఎటువైపు వెళ్తే అదే బాటలో మీరు వెళ్తారని. జాగృతిలో మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారు? అందరూ వెళ్తారు సార్, అందరూ వస్తారు, వారు వెనకాలే వస్తారు. అసలు పార్టీలకు ఖాళీ అయిపోతుంది వారు వస్తే. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అవుద్దా సార్? మీరు అట్లా అంటే ఎట్లా సార్? ఖాళీ అవుతుంది, సగం ఖాళీ అవుతుంది. సగం ఖాళీ అవుతుంది. ఓకే సార్, జాగృతి అంటే ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కి ఎవరు పోలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి, చూడండి ఓన్లీ జాగృతి వాళ్ళు తప్ప. పోకపోవడం వేరు సార్, వాళ్ళ లోపల ఏముంది వాళ్ళ అభిప్రాయాలు. మొన్న ఆవిర్భావ సభ నిర్వహించిండ్రు, ఆవిర్భావ సభలో జరిగినటువంటి తీర్చనలు కూడా మీరు చూసిండ్రు సార్. ఏముంటదంటే సార్, ఇప్పుడు ఉండడం వేరు సార్. ఒక సందర్భం వస్తే ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఏమైంది ఆవిర్భావ సభలో ఏం జరిగింది? జరిగిన తీర్థనలు అంటే సార్, ఇప్పుడు ఆవిర్భావ సభలో కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. మరి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు అంతకంటే ముందు ప్రారంభ పలుకులు దయాకర్ గారు మాట్లాడిచిండు. నిజానికి అక్కడ మండలి నాయకులు మధుసూదనాచారి గారు ఉన్నారు కదా సార్, మరి వారితో మాట్లాడించవచ్చు. మొదటి నుంచి ఉన్నవారు అదే జిల్లాకు చెందినవారు కదా. రెండవది, పోనీ వినయ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు కదా అక్కడే, జిల్లా అధ్యక్షుడు కదా. సేమ్ ఇదే మాట విప్రకాష్ గారు కూడా అన్నారు మొన్న స్టూడియో. నేను ఏమంటున్నా సార్, సతీష్ బాబు గారు కూడా ఉన్నారు కదా సార్, ఎల్కతుర్తి వారి నియోజకవర్గం కదా. నేను ఏమంటున్నా అంటే సార్, ఇక్కడ నేను సపోర్ట్ చెప్పలేను. ఆలోచన చేయండి, ఒక పార్టీ ఆవిర్భావం, అందులో రాజకీయ సభ జరిగినప్పుడు మరి ఎవరితో మాట్లాడించాలి అనేది కూడా ఆలోచన ఉంది కదా సార్. ఇప్పుడు కార్యకర్తలు మండిపోతున్నారు వాస్తవానికి. కానీ సభ సక్సెస్ అయింది కదా, సూపర్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ వేరు సార్. కేసీఆర్ గారు కోసము లక్షలాది మంది తరలి వస్తారు సార్. సభ సక్సెస్ అవ్వడం ఏంటి సార్? ఇప్పుడు సభ జరిగిన విధానం మీకు నచ్చలేదు, జాగృతికి నచ్చలేదు. జాగృతి అని కాదు సార్, జాగృతి సంబంధం లేదు నాకు. పర్టికులర్ గా ఇప్పుడు ఆవిర్భావ సభ అంటే పార్టీ విధానాలు, పార్టీ భవిష్యత్తు, కార్యకర్తలకు ఇచ్చే భరోసా ఇత్యాది అంశాల మీద ఉండాలి కదా సార్. నేను అనేది అక్కడ ఎక్కడ ఉంది? ఒక ఎన్నికల సభలాగా ఆవిర్భావ సభ నిర్వహిస్తే ఎట్లా? ఓకే, సో నాట్ ఓన్లీ జాగృతి, బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది కవిత గనక బయటికి వెళ్తారు. 100% చాలా మంది ర్యాలీ చేస్తారు, కానీ అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే కన్విన్స్ చేస్తే గనక అవి కంటిన్యూ అవుతారు. సరే, ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్
చేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు మనమే మీడియాలలో చూస్తున్నాం కదా, ఎవరో దూతలు వేయండు, వాళ్ళు మాట్లాడిండు, వీళ్ళు మాట్లాడిండు అని అంటున్నారు కదా సార్. మరి ఆ కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటే ఆయనే ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఉండాల్సిందే కదా సార్ వాస్తవానికి. ఓకే ఓకే అదే మనం, ఏమంటారు